నమస్కారం. N24 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జీవన్ రెడ్డి రాజీనామా అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. జీవన్ రెడ్డిని కలిసి పార్టీ వదిలి వెళ్లొద్దని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. 2023 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో తాను ఇబ్బంది పడ్డానని జీవన్ రెడ్డి వెల్లడించినట్లు చెప్పారు. కార్యకర్తల సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. రాజీనామా చేయకుండా ఉండాలని ఆశతో వెళ్లినప్పటికీ పరిస్థితి మారలేదన్నారు. సమావేశం అనంతరం జీవన్ రెడ్డి బయటకొచ్చి రేపటి సమావేశం యథావిధిగా జరుగుతుందని ప్రకటించారు. నేతల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. పరిస్థితి ఎలా మారుతుందో ఆసక్తి నెలకొంది. జీవన్ రెడ్డి తదుపరి నిర్ణయం రాజకీయంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే జీవన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. రాజీనామా చేయరనే ఆశతో నేను పోతా ఉన్నాను. ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర కొరత లేదని చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. గోడౌన్ల వద్ద ప్రజలు భారీ క్యూలో నిలబడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంపై బాధ్యతను ఎట్టివేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల వరకు సరఫరాను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. మే 4వ తర్వాత సిలిండర్ పరిమాణాన్ని 12 కేజీల నుంచి 10 కేజీలకు తగ్గించే యోచన ఉందన్నారు. ఇది ప్రజలకు భారంగా మారుతుందన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ అంశంపై రాజకీయంగా చర్చనీయాంశమైంది. బయట మాట్లాడినా ఏ కొరత లేదు, మేము చూసుకుంటున్నాము, మేము మేనేజ్ చేస్తాము అని వారు చెప్తా ఉన్నారు, నమ్మబలుకుతా ఉన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మాట్లాడినా, ప్రధానమంత్రి మాట్లాడినా ఏమీ లేదు, అంతా బానే ఉంది అని విశ్వాసాన్ని కల్పించే విధంగా వారు మాట్లాడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అట్లా లేవు. వాళ్ళ ఏ గోడౌన్ కాడికి పోయినా భారీ క్యూ లైన్లు, భారీగా ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్రం సహకరించట్లేదు, సప్లై లేదు, ఇబ్బంది ఉంది, కేంద్రం ఏమీ చేయలేకపోతే మేమేం చేస్తాము, పెట్రోలియం శాఖ మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మాకున్న విశ్వసనీయమైన సమాచారం ఏంది అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 4-5 రాష్ట్రాల్లో ఏవైతే ఎన్నికలు ఉన్నాయో అప్పటిదాకా ఆగి మే 4 తర్వాత మరి సిలిండరు సైజును కూడా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మాకున్న విశ్వసనీయమైన సమాచారం. 12 కిలోలు కాకుండా 10 కిలోలు ఏదో చేయాలి అని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. లేదు, నిజంగానే సప్లై లేదు, ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నిజానికి ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా, ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మభ్యపెట్టి, ఇబ్బంది పెట్టి సామాన్య మధ్యతరగతి ప్రజలను 2 ప్రభుత్వాలు కలిపి గోసబుచ్చుకుంటా ఉన్నాయి. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నిధులు కేటాయించి అభివృద్ధి చేసినా ప్రస్తుతం కాలుష్యం తీవ్రంగా పెరిగిందన్నారు. పరిసర ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చర్యలు అవసరమన్నారు. సమస్య పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. మంచి మిత్రులైన నాకు అప్పుడు ఆయన మంత్రి ఉన్నప్పుడు 2009లో నా కాలేజీలకు హెల్ప్ కూడా చేసిండు ఆయన. కానీ అట్లా వచ్చినందుకు ఇప్పుడు మళ్ళా మాకు ఇన్ఛార్జ్ మంత్రి అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కాకపోతే ఇప్పుడు ఎంత బాధపడుతున్నా అంటే అంత బాధపడుతున్నా, భరించలేను ఆ బాధను. నా గుండె ఇట్లా బాధతోటి భరించలేకపోతున్నా. ఎందుకంటే జవహర్ నగర్ అనే ప్రాంతము నా గుండెకాయ. అలా ప్రజలకు చెప్పిన, అందరికి చెప్పిన, దాన్ని అంతా కూడా జిహెచ్ఎంసి మొత్తం చెత్త అంతా తెచ్చి కొన్ని ఏళ్ల సందే అడ్డే వేస్తున్నారు. పర్లే వేస్తున్నారు, అది కాంగ్రెస్ టైంలో సందే వేస్తున్నారు, ఇప్పటిదాకా కూడా వేస్తూనే ఉన్నారు. కంటిన్యూ కాంట్రాక్ట్ ఉంది వేస్తున్నారు. మీ దాంట్లోనే కంటిన్యూషన్ అని చెప్తున్నా. నా జర ఓపిక పడతా, నీకు దండం పెడతా. ఎందుకంటే ఆ చెత్త వేసినప్పుడు నేను మంత్రి ఉన్నప్పుడు మా కేటీఆర్ గారు 500 కోట్లు ఇచ్చిండు. చెత్తతోటి కరెంటు తయారు చేసే ఉత్పత్తి ప్లాంట్ ఆడ తయారు చేసినాం. దాన్ని అది కాకుండా 144 కోట్లతోటి క్యాపింగ్ పెట్టిన, మొత్తం మట్టి పోసి గడ్డి పెట్టి అది గుట్ట లెక్క తయారు చేసినాం. దానికి తోడు వర్షాకాలంలో అందులో వచ్చిన మురుగునీళ్ళు అంత వస్తే ఫిల్టర్ చేసేందుకు 250 కోట్లు ఇచ్చినాం. వాటి ఎస్టీపీ అంత బాగా చేస్తే అందంగా వాసన రాకుండా చేస్తాం నా మంత్రి ఉన్నప్పుడు మా కేటీఆర్ సార్. అటువంటిది ఇప్పుడు 2 సంవత్సరాలు 4 నెలల సంది భరించలేము. కొత్త గుట్ట చెత్తకుండి తయారు చేసారు, కొత్తది ఒకటి. అది రోగాన బారి పడుతున్నారు. వాటర్ల పొల్యూషన్, గాలిల పొల్యూషన్,
భూమిలో పొల్యూషన్, మురికి నీరు ఉండలేక 2 లక్షలన్నర ప్రజలు ఉంటున్నాడు. దయచేసి అన్నా శ్రీధర్ అన్న, నువ్వంటే నాకు చాలా అభిమానం, నన్ను పగబట్టకన్నా. ఎందుకంటే నా నియోజకవర్గం బంగారం అసుంటి, దేశంలోనే నంబర్ 1 అసుంటి మేడ్చల్ నియోజకవర్గం. దాన్ని తుకుడలు అచలం కుతలం చేసేది. దాన్ని ఇప్పుడు దాన్ని 61 గ్రామాలు ఉండే, 3 మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఉండే, 7 మున్సిపాలిటీ ఉండే. దాన్ని తీసుకుపోయి మొత్తం జిహెచ్ఎంసీ చేసారు. ఇప్పుడు 16 వార్డులు చేసారు. దాన్ని ఒక మోరీలు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కరెంట్ స్తంభాలు లేవు, ఏమీ లేదు. ఇంకా మామూలు గ్రామాలే ఉన్నాయి, పెంకిటిల్లే ఉన్నాయి. దాన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపారు. హైదరాబాద్ మస్తు డెవలప్ అయింది. కానీ ఆ జిహెచ్ఎంసీలో దాంట్లో కలిపినప్పుడు దయచేసి స్పెషల్ కేటగిరీ కింద జిహెచ్ఎంసీ చెత్త అంతా ఆడికే వస్తుంది. దాన్ని ఒకటి క్లీన్ చేసి మీకు దండం పెడతా. ఎందుకంటే అక్కడ నేను ఉండలేకపోతున్నా. నేను ఎందుకు సీతక్క కారుణ్య నియామకాల ద్వారా అనేక కుటుంబాలకు ఉపశమనం కల్పించారు. విధి నిర్వహణలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు నియామక పత్రాలు అందజేశారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిశీలించి అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం కలుగుతుందని ప్రభుత్వం బాధ్యతగా చర్యలు చేపట్టిందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం చూపుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్యతో అనేక కుటుంబాలకు భరోసా లభించింది. చనిపోయినటువంటి వాళ్లకు తక్షణం వేయాల్సిన అవసరం ఉండే, కానీ 10 ఏళ్ళు 12 ఏళ్ళు అట్లా పట్టడం. మరి ఇన్నాళ్లకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ట్రైబల్స్కి అందరికి కూడా కారుణ్య నియామకం కింద వివిధ పోస్టులు ఇవ్వడం చాలా సంతోషం. ఈరోజు మన కొత్తగూడెం మండలం కేంద్రంలో, పాకాల కొత్తగూడెం మండల కేంద్రంలో ఇవ్వడం జరిగింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్లో పశుసంవర్ధక శాఖ నిధుల అంశాన్ని ప్రస్తావించారు. వివిధ కేంద్ర పథకాలకు సంబంధించిన నిధుల విడుదలలో భారీ జాప్యం జరుగుతోందన్నారు. సుమారు 24,000 కోట్లకు పైగా నిధులు పెండింగ్ లో ఉన్నాయని, జాతీయ పశు వ్యాధి నియంత్రణ, పశు సంఖ్యా గణన వంటి కీలక పథకాలను పూర్తి స్థాయిలో నిధులు అందడం లేదన్నారు. దీంతో పశుసంవర్ధక రంగం అభివృద్ధి దెబ్బతింటుందని, రైతులు, పశు పోషకులు ఇబ్బందులకు పడుతున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. Amount totaling of 24,850 crores is been remaining. In the sectors like National Animal Disease Control Program, we have 3,880 crores. Assistance to states for control of animal diseases, we have 7,421 crores. National Livestock Mission, we have 12,300. Sir, 1 minute. Livestock census. So overall संसद में प्रश्न पूछेंगे, संसद में मंत्री जवाब देंगे. नहीं, मैं सर एक ही जवाब है सर. आप संसद में पूछो, संसद में मंत्री जवाब दें. एक ही प्रश्न है सर. देयर इज 24,850 crores का पेंडिंग है सर तेलंगाना के लिए. ये बताइए आप. तो इस चीजों में पेंडिंग है बोल के बता रहे सर मैं. तो आई वांट द मिनिस्ट्री टू आंसर फॉर दिस सर. थैंक यू वेरी मच. अध्यक्ष महोदय, जो भी राज्य सरकारों से प्रस्ताव आता है, हम लोग केंद्र की सरकार जो योजनाएं हैं उनमें हम रेकरिंग एक्सपेंडिचर के लिए कोई ग्रांट नहीं देते. हम ड्यूरेबल एसेट्स बनाने के लिए ही सहायता प्रदान करते हैं राज्यों को. और जो भी राज्य से प्रस्ताव आते हैं वो अगर हमारे मापदंड के अनुरूप हुए तो हमारे यहाँ प्रस्ताव रुकता नहीं है मंत्रालय में, वो अविलंब जारी हो जाता है. యాదాద్రి భువనగిరి జిల్లాలో భూభారతి స్కామ్ జరిగినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కుంభకోణంలో పాల్గొన్న మీ సేవ నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అధికారులు ఎవరైనా తప్పు చేసినా వదిలిపెట్టమని హెచ్చరించారు. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బును తిరిగి రికవరీ చేస్తామని, పారదర్శకంగా విచారణ కొనసాగుతుందని చెప్పారు. ప్రజలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రూపాయి రికవరీ చేసే ఉద్దేశం లేదు అధ్యక్ష. ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వారు మీ సేవ ద్వారా అధికారులు అన్నది ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీ చేశాం. ఆల్రెడీ ఫస్ట్ ప్రైమరీ రిపోర్ట్ వచ్చింది, ఫైనల్ రిపోర్ట్ కూడా షార్ట్లీ రాబోతుంది అధ్యక్ష. తప్పు ఎవరైతే చేశారో ఆల్రెడీ దానికి సంబంధించి మీ సేవకు సంబంధించిన వాళ్ళని ఇప్పటికే 4 5 అరెస్ట్ చేయడం జరిగింది. అధికారులు తప్పు చేసింది రుజువు కావడంతోనే అధికారులు ఎంత పెద్దవారైనా, అది సిసిఎల్ఐలో ఉన్నా, ఎంఆర్ఓ ఆఫీసులున్నా, ప్రభుత్వం అటువంటి వారిని ఉపేక్షించదు. ప్రజలకి గాని రైతులకి గాని అదనంగా 1 రూపాయి కూడా వారి దగ్గర నుంచి వసూలు చేయకుండా ప్రభుత్వ సొమ్ము ఎవరైతే కొల్లగొట్టారో వారి దగ్గర నుంచే రికవరీ చేయటం జరుగుద్దని
తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. ప్రఖ్యాత గాయని మంగ్లీపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను ఆమె తరపు న్యాయవాది ఖండించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నాగేశ్వరరావు పూజారి ఈ విషయాన్ని వెల్లడించారు. మంగ్లీపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మంగ్లీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం జనరల్ గా ఏంటంటే అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సోషల్ మీడియాలో లేదా జనరల్ మీడియాలో మన ఏదైనా వార్త చేసే ముందు దాంట్లో నిజాలు ఎంత ఉన్నాయి, అది ఎంతవరకు నిజం అనేది మనందరం గమనించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే రెగ్యులర్ గా నేను కూడా మీడియా సమావేశాల్లో పాల్గొంటూ ఉంటా, జనరల్గా నేను కూడా మీడియా సమావేశాల్లో పాల్గొంటూ ఉంటా. నాకు కూడా చాలా మంది మీడియా మిత్రులు ఉన్నారు, చాలా మంది ఛానల్స్ అన్ని తెలుసు. కాబట్టి ఎవరిదైనా ఒక వ్యక్తి మీద మనం ఒక వార్త వేసే ముందు దాంట్లో నిజాలు ఎంత, అది నిజమా కాదా అది అనేది మనం ఒకసారి వెరిఫై చేసుకొని వేసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు కూడా ప్రధానంగా ఇప్పుడు ఈ విషయానికి వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటంటే మంగ్లీ గారికి అసలు ఈ ఇష్యూకి ఏ రకమైన సంబంధం లేదు. ఏదైతే ఇప్పుడు ఒక వార్త సర్క్యులేట్ అవుతుందో 150 కోట్ల స్కామ్ అని కానీ, లేకపోతే మంగ్లీ గారి ఇంట్లో నోట్ల కట్టలు అని చెప్పేసి ఏదైతే ఒక న్యూస్ వైరల్ అవుతుందో దానికి మంగ్లీ గారికి అసలు ఏ విధమైన సంబంధం, ఏ రకంగా కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రకమైన సంబంధం లేదు. అది నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది. సో దాంట్లో ఇప్పుడు ఏదైతే నోట్ల కట్టలు అనేది ఒక వీడియో రిలీజ్ చేసిందో అది అసలు వాళ్ళ ఇల్లు కాదు, అసలు ఆమెకి ఏ రకమైన సంబంధం లేదు. ఒక ఎదుగుతున్న ఆడపిల్ల, మనకందరికి తెలిసిన అమ్మాయి, పాటలలో మంచి పేరు పొందిన అమ్మాయి మీద ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయటము, ఆమెను డిఫమేషన్ చేయటము, మానసికంగా కుంగదీయటము, ఇటువంటివన్నీ మనం టార్గెట్ పెట్టుకొని చేస్తున్నదే తప్ప ఖచ్చితంగా ఏ రకమైన సంబంధం ఆమెకు లేదనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నా ఆమె తరపున. అవును, నేను మంగ్లీ గారి తరపున, నాకు మంగ్లీ గారు చెప్పారు వెళ్ళి ఆమెకి నేను అడ్వకేట్ కింద ఉన్నాను, ప్లస్ ఆమెకు సంబంధించిన విషయం చెప్పమని నాకు క్లియర్గా చెప్పారు. కాబట్టి దాని మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏదన్నా ఎక్కడన్నా సరే